తొండమాన్ చక్రవర్తి శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక రహస్య గుహ మార్గంలో వచ్చేవారని విన్నాం కదా. ఆ గుహ ఎక్కడుందో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు. మనందరికీ కూడా తెలిసిన ప్రదేశమే, మనం నిత్యం తరచూ వెళ్ళే ప్రాంతమే. అదే కపిల తీర్థం. ఒకప్పట్లో అచ్యుత దేవరాయలు కపిల తీర్థం దగ్గర కపిలేశ్వర సన్నిధిలో పట్టాభిషేకం కూడా చేసుకున్నాడంట. కపిల తీర్థంలో కోనేటికి పడమర వైపు కొండలో గుహ ఉంది. సంధ్యావందన మండపం నుండి గుహ వరకు మెట్లున్నాయి. ఆ గుహలో నరసింహస్వామి విగ్రహం కూడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. యాత్రికులు విగ్రహం దాకా వెళ్ళవచ్చు, ఆపై కటిక చీకటి. ఆ గుహ ద్వారం గుండానే తొండమాన్ చక్రవర్తి, యోగులు, మహర్షులు తిరుమల స్వామి గర్భగుడి దాకా వెళ్ళి సేవించేవారు. కానీ భక్తులెవరికీ ఇప్పుడు గుహలో ప్రవేశం లేదు. ఒకప్పట్లో ఈ కపిలేశ్వర ఆలయాన్ని గుహాలయంగా కూడా పేర్కొనేవారు. ఇంకా తిరుమల కొండల్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశ్వర.